ఇక్కడ మెప్మా వాళ్ళకి అలాగే వచ్చిన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్. ఈరోజు సఖీ సురక్ష ప్రోగ్రాం రాష్ట్రం మొత్తం జరుగుతూనే ఉంది. చంద్రబాబు గారు ఈ మహిళా గ్రూపుల పట్ల, ఎస్ఎస్జి గ్రూపుల పట్ల తనకున్న చిత్తశుద్ధి కానీ తనకున్న ఆలోచన విధానానికి ఒక ప్రోగ్రాం నిదర్శనం. ఎస్ఎస్జి గ్రూపులు ఉండే ప్రతి మహిళా సభ్యురాలికి హెల్త్ చెకప్ చేయించాలి, వాళ్ళ ఆరోగ్యం సురక్షంగా ఉండాలి అనే గొప్ప కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా మన నియోజకవర్గం, మన పార్వతీపురం మున్సిపాలిటీలో ఉన్న మెప్మా సభ్యులందరికీ కూడా ఉచితంగా హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది. ఇందులో వాళ్ళకి ప్రధానంగా సమస్యలు ఉండే ఎనిమియా అంటే రక్తహీనత నుంచి, పోషకాహారం తీసుకోకపోవడం కానించి, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్ గురించి, సెర్వికల్ క్యాన్సర్స్ గురించి, ఇంకా ఓరల్ క్యాన్సర్స్ గురించి, అంటే చిన్న చిన్న పొరపాట్ల వలన చాలా పెద్దగా అయిపోతుంటుంటే వాటిని కూడా మన గ్రామస్తులు ఏంటంటే నార్మలే కదా అని ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఊరుకుంటారు. అలాంటిది ఏమీ జరగకుండా ముందు జాగ్రత్తగా ఈరోజు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఏ సమస్య ఉందనేది ఎవరికైతే ఇస్తాం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, వేరే వాళ్ళకి ఇచ్చేది లేదు. వాళ్ళ రిపోర్టులతో పాటు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలని రికమెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. మహిళలందరూ కూడా 8 గంటల నుండి ఉపవాసం ఉండి నిన్నంతా ఈరోజు ప్రోగ్రాంకి రావడం జరిగింది. అన్ని టెస్టులు కూడా ఇక్కడే చేయడం జరుగుతుందనే విషయాన్ని చేయడం, ప్రజలు కూడా మహిళలు కూడా ఉపయోగించుకోవడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇది మంచి ప్రభుత్వం అంటే, ఇది మహిళా ప్రభుత్వం అంటే, ఇది ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే ప్రభుత్వం అనేది మరొకసారి తెలియజేస్తున్నాను. అందరికీ మరొకసారి నమస్కారం.